ఫిబ్రవరి 16 రథసప్తమి రోజున ఇలా పూజ చేయడం వలన సూర్యభగవానుని దయతో విశేషమైన రాజయోగం, అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. సూర్యోదయానికి ముందు వచ్చి అరుణోదయ కాలంలో తలస్నానం చేసి సూర్యభగవానుని పూజించడం వలన ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు పండితులు. సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి సూర్యుడి పుట్టిన ఈ రోజును ఆరోగ్య సప్తమిగా కూడా చెప్పుకుంటారు. రథసప్తమి నాడు ఇంట్లో కంటే ఎక్కడైనా నదులలో స్నానం చేసి అర్ఘ్యదానం చేస్తే మంచిదని చెబుతున్నారు. సూర్యుడి కరుణ కోసం ఖచ్చితంగా ఇలా చేయాలి. ఇక చక్కగా స్నానం చేసి సూర్యునికి నీటిని నివేదించి నమస్కారం ముద్రతో సూర్యభగవానుని నిష్టగా పూజించడం వలన మంచి జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించి సూర్యునికి ఎర్రని పువ్వులతో, అగరబత్తీలు, కర్పూరంతో పూజలు నిర్వహించి దాన ధర్మాలు చేసి ఉపవాస దీక్షను ఆచరిస్తే దీర్ఘాయుష్యుని పొందడంతో పాటు సంతోషంగా జీవించడానికి ఆ సూర్యుని దయ కలుగుతుందని చెబుతున్నారు. మాఘ శుద్ధ సప్తమి సూర్యభగవానుని పుట్టిన తిథి. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు కాబట్టి అలాంటి సమయంలో చేయాల్సిన కొన్ని పనులు చేయడం వలన ఆరోగ్యం వృద్ధి చెందడమే కాదు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమయం లభిస్తుందని చెబుతున్నాయి మన శాస్త్రాలు. ఇక రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలట. స్నానం చేసేటప్పుడు మగవారు 7 జిల్లేడు ఆకులు, ఆడవారు 7 చిక్కుడు ఆకులు తలపై, భుజాలపై ఉంచుకొని ఈ కింద మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి. జననీత్వం హిలోకాణం సప్తమి సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవి సమస్తే సూర్యమాతృకే సప్తాస్యములు గల ఓ సప్తమి, నీవు సకల భూతములకు లోకములకు జననివి, సూర్యునికి తల్లివైన నీకు నమస్కారము అని ఈ మంత్రమునకు అర్థం. ఈ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శ్రేయస్కరమట. ఇక మన పెద్దవాళ్ళు రథసప్తమి రోజు ఆరు బయట సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై వరిపిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి ఆవు పేడతో చేసిన పిడకలు అందించి ఆవు పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. ఇక తులసి కోట ఎదురుగా 7 చిక్కుడుగాయలతో రథం వేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవునికి నైవేద్యంగా పెట్టేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కదా, దానికి అనుగుణంగా మనం కూడా మారాల్సి వచ్చింది. పొయ్యిలు పోయి గ్యాస్ స్టవ్లు వచ్చాయి కాబట్టి వాటిని మనం ముందుగా శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆవు పాలు పొంగించి దానితో ప్రసాదం చేసి సూర్యునికి నైవేద్యంగా పెట్టవచ్చును. రథసప్తమి నాడు దేవునికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదట. చెమ్మిలి దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం. ఇలా రథసప్తమి నాడు చేయాల్సిన వాటికి ముందు రోజే ఏర్పాట్లు చేసుకుంటే ఆ రోజు శ్రమ లేకుండా చిత్తశుద్ధితో దేవుడిని పూజించి ఆయన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఇదేనండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.